ఫోటోలు వేసుకోవచ్చు విడిగా. అంటే మేము పోలీస్ ఆఫీసర్ ఉండి చూపించుకోవచ్చు. ఇది కాదు మా ఎస్పీ గారు బాసులు ఎందుకు వస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ కట్టమంచిలోని మాలతిరెడ్డి ఈ హై5 అపార్ట్మెంట్స్ నందుగల మాలతిరెడ్డి అపార్ట్మెంట్లో ఒక భారీ చోరీ జరిగింది. సుమారుగా 26.5 సవర్ల నగలు, 7 కేజీల సిల్వరు, ఒక 4 లక్షల రూపాయలు పైచీలకు క్యాష్ తీసుకొని పట్టపొగిలే దొంగతనం చేయడమైంది. దీన్ని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఛాలెంజింగ్గా తీసుకొని మా డిఎస్పీ సుధాకర్ రెడ్డి సారు పర్యవేక్షణలో మేము, మా ఎస్ఐ మోహన్ మరియు తాలూకా ఎస్ఐ విక్రమ్, పాలసముద్రం ఎస్ఐ శేక్షావళి మరియు మా సిబ్బందితో కలిసి ఈ యొక్క ముద్దాయిల మీద సమగ్రమైన విచారణ చేసి వాళ్ళ యొక్క అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి వారిని ఈ ఉదయం పూతలపట్టు క్రాస్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఆ రోజు ఆ యొక్క క్రైమ్కి ఉపయోగించిన కారు HRN 1350 నెంబర్ గల కారును కూడా సీజ్ చేయడం అయింది. కాకపోతే దీంట్లో మరి 2 ముద్దాయిలు రాజస్థాన్లోని జైపూర్ నందు శ్యామ్నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగినది. వాళ్ళ వద్ద రికవరీ, బంగారు రికవరీ అంతా వాళ్ళ వద్ద ఉన్నది. వాళ్ళను కూడా మేము అప్రోచ్ చేయడం జరిగినది. వాళ్ళు కూడా మన యొక్క దొంగతనం చేసినట్టు వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకున్నట్టు ఆ యొక్క ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్ రాయడం జరిగినట్టు చెప్పడమైనది. మిగతా రిమైనింగ్ 2 అక్యూజ్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇంకా బ్రీఫ్గా దొంగతనం ఎలా జరిగిందంటే, ఈ నలుగురు హర్యానా స్టేట్లోని భివానీ ప్రాంతానికి సంబంధించిన వారు. వీళ్ళు తిరుపతికి వచ్చి తిరుపతి చుట్టుపక్కల కళా పట్టణాల్లో ఏదైనా దొంగతనం చేసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చి. అదేవిధంగా ఆ రోజు 22వ తేదీ ఫిబ్రవరి వచ్చి చిత్తూరులోని కట్టమంచి ప్రాంతంలో హై5 అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లో గల మాలతిరెడ్డి ఇంటి లాక్ కేసు ఉండేది గమనించి ఆమెకి ఇంట్లోకి 2 కారులోనే ఉండి, ఒక అతను కార్ డ్రైవింగ్ మూవింగ్లోనే పెట్టుకొని మరో ఒక అతను ఎవరైనా వస్తున్నారో అపార్ట్మెంట్లోకి వెళ్తున్నారో అనేది క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వాళ్ళిద్దరు 2 ఫోన్ల ద్వారా కమ్యూనికేట్ అంటే నిరంతరంగా మాట్లాడుతూ ఎవరైనా వచ్చినా రాలేదు, వస్తున్నా రాలేదు అని అతను కమ్యూనికేట్ చేస్తూ అతను ఇంట్లో యొక్క ఫోన్లో ఇంట్లో యొక్క దొంగతనం చేయడమైంది. దొంగతనం చేసి అదే కారులో వాళ్ళు తిరుపతికి పారిపోవడం జరిగింది. ఈ పారిపోయిన తర్వాత ఈరోజు మేము అరెస్ట్ చేసిన 2 వీళ్ళని కారులో పంపించేశాడు. ఏంటంటే కొద్దిగా హై5 అఫెండర్, అంటే కొద్దిగా మోస్ట్ నెటోరియస్. వీడు దొంగతనం చేసేదానికి ఫ్లైట్లో వస్తాడు. ఆ రోజు కూడా దొంగతనం చేసిన తర్వాత వీళ్ళిద్దరిని కారులో పంపించేసి ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి జైపూర్కి వెళ్ళిపోయినాడు. జైపూర్లో మరొక దొంగతనం చేస్తే అక్కడ జైపూర్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అతను కస్టడీలో ఉండి అతను కూడా అతి త్వరలోనే తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్లైట్లో వస్తాడు, దొంగతనం చేస్తాడు. ఓడి అసోసియేట్స్ కారులో వస్తారు, లోకల్గా తిరుగుతారు. తిరిగిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత గోల్డ్ లాంటిది వీడు ఇది వేసుకొని ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. ఈ యొక్క అసోసియేట్ మిగతా దొంగలు అనేవాళ్ళు అంటే ఓడికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కారులోనే మూవ్ చేస్తారు. హర్యానాలోని భివానీ అనే ప్రాంతం, భివానీ కూడా కాదు, భివానీ సిటీ డిస్టిక్, భివానీ డిస్టిక్లోని పక్కన విలేజ్. ఇలా వీళ్ళు చిత్తూరు జిల్లాలో చేయడం ఫస్ట్ టైం. బట్ వీళ్ళు ఇంతకుముందు 2 years ముందు విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు. అక్కడ దొరుకున్నారు. ఒక 2000 పడమట పిఎస్లో దొరికిన కేసులో వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసిపెట్టున్నారు. మనకి ఇంట్లో యొక్క ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి వాడి, అంటే వీడు ఆఫెన్స్ చేసి ఆ ఫింగర్ ప్రింట్స్ ఛాన్స్ ప్రింట్స్ తీస్తే వీళ్ళు పలానా నేరస్తుడు అనేది మనకు ఐడెంటిఫికేషన్ వచ్చింది. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే హర్యానా స్టేట్ వాళ్ళని తెలిసింది. కాకపోతే ఈరోజు లక్కీగా మనం ఇక్కడనే అరెస్ట్ చేయడం జరిగింది.